ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వామీజీ చెప్పినట్టు సాంప్రదాయబద్ధంగా అరుంధతి అస్థికలు కలపాలండి. కనీసం చావులోనైనా ప్రశాంతతనివ్వమని ఆ దేవుణ్ణి వేడుకుందాం. అలాగే వెంటనే స్వామీజీతో మాట్లాడి మంచి రోజు చెప్పమని ఆ అమ్మాయి అస్థికలు నదుల్లో కలుపుదాం. ఆ మనోహరి చెప్పినట్లుగా రేపు అస్థికలను నదిలో కలిపినచో నాకీ కాపలాదారుని పని తప్పేది. ఒక్క క్షణము గడువిచ్చినను అరక్షణములో తప్పించుకుపోవు ఈ బాలికకు ఇన్ని రోజులు గడువు దొరికినది. ఇక ఈ బాలిక ఏమీ చేయకుండా ఒక కంట కనిపెట్టుకుని ఉండవలెను. సరే, అమ్మ చెప్పినట్టు పౌర్ణమి అయ్యాకే అస్థికలు నదిలో కలుపుదాం. పాపము, పౌర్ణమి పిమ్మట బాలిక తన కుటుంబమును వదిలి వెళ్ళిపోవచ్చున్నదని ఎంత బాధపడుచున్నదో. తన కష్టమును తీర్చలేను గాని కన్నీళ్లను తుడవగలను, వెళ్ళి ఓదార్చెదను. బాలిక, బాధపడకము బాలిక. ఇందున నీ తప్పిదమేమీ లేదు, అంతయు విధి. నీవు మాత్రము ఎంతని పోరాడదేవు బాలిక. నీ కుటుంబము చెంత ఉండుటకు, నీ కుటుంబమును కాపాడుటకు నీవెంత చేయగలవో అంతయూ చేసితివి. ఇక జగన్నాథునిపై భారము వేసి నీవు వెంటనే మా లోకమునకు వెచ్చివేయము. అంతే అంటారా గుప్తా గారు? నేను ఇక్కడే ఉండడానికి మీరేమీ చేయలేరా? నా ప్రయాణం ఇంత అర్ధాంతరంగా ముగిసిపోవాల్సిందేనా? ఈ బాధ తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు గుప్తా గారు. అని అంటాననుకున్నారా? ఏంటి, మీ దేవుళ్ళంతా ఒక సైడ్కి వచ్చి నన్ను సైడ్ చేద్దాం అనుకుంటున్నారా? గ్రహాలతో కుమ్మకైపోయారా? ఆహా, చూస్తున్నా, అన్ని చూస్తున్నాను గుప్తా గారు. విధి పేరుతో నన్ను పైకి పంపించే ప్లాన్ బానే వేశారు కదా. మేము ప్రణాళిక వేసితిమా? లేదు బాలిక, లేదు. మీరు కాకపోతే పైన రాజుగారు అయి ఉంటారు. ముక్కోటి దేవతల్లో ఎవరో గట్టిగా అనుకుని ఉంటారు. మీరు వెళ్ళిపోదాం అనగానే ఏడుస్తూ కూర్చుంటాను అనుకున్నారా? ఆ రోజులు పోయాయి. అంటే నీవేచట కూర్చుని శోకించుటలేదా? లేదు, అస్సలు లేదు. అస్థికలు నదిలో కలపడం కంటే ముందు పౌర్ణమి ఉంది కదా. ఉన్నచో ఇంకా ఉన్నచోని అడుగుతారేంటి గుప్తా గారు? మీరు మర్చిపోయారా లేదా నన్ను ఏమార్చాలని చూస్తున్నారా? పౌర్ణమి రోజు నాకు అనుకూలమైన రోజని మర్చిపోయారా? నేనంటూ వెళ్ళడం జరిగితే అది మనో సంగతి తేల్చే వెళ్తాను. బాలిక, ఏమి మాట్లాడుచుంటివి? ఇంకెలా మాట్లాడాలి? ఏడవాలా? కన్నీళ్లు పెట్టుకుని కాపాడమని అడగాల? అయిపోయాయి గుప్తా గారు. భయపడే రోజులు, బాధపడే రోజులు అన్నీ అయిపోయాయి. కథలో కొత్త మలుపు వచ్చినట్టు నాలో కూడా వచ్చింది గుప్తా గారు. అయినా నేను పైకి రావడానికి ఎప్పుడూ బాధపడలేదు. మనోహరి ఇంట్లో ఉండగా రావడానికి భయపడ్డాను. మనోహరిని ఇంట్లో నుంచి, నా కుటుంబంలో నుంచి శాశ్వతంగా బయటకు పంపించేస్తే నేను కూడా సంతోషంగా పైకొస్తాను. బాలిక,
అటుల చేయుట ప్రకృతి విరుద్ధం. ఆహా ఓహో, నా తప్పు లేకుండా నన్ను చంపేయడం ప్రకృతి విరుద్ధం కాదా? చూడండి గుప్తా గారు, నా అస్థికలు పౌర్ణమి కంటే ముందే నదిలో కలిపేసి ఉండొచ్చు, కానీ కలపలేదు. అంటే దేవుడు నాకు ఒక చివరి అవకాశం ఇచ్చాడు. నేను దాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నాను. ఇది ఫిక్స్. నీవిచట బాధపడుచూ కూర్చుంటివి కదా, నిన్ను ఓదార్చి ఆ బాధలోనే నిన్ను మా లోకమునకు తీసుకుని వెళ్ళవలనని కలగంటిని. ఓ, డిసప్పాయింట్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ గుప్తా గారు. నా చెల్లెల్లాంటి మిస్సమ్మ జోలికొస్తానని ఆ మనోహరి నాకే సవాల్ చేసింది. దాన్ని ఇలానే విడిచిపెడితే అన్నంత పని చేస్తుంది. పౌర్ణమి రోజు నేను ఆడించే ఆట చూస్తారు కదా. ఇలా కాదు, అలా కాదు కాదు, ఇలా అయితే అలా ఎలా? అసలు ఇదంతా ఎలా కుదురుతుంది? రాతోడ్, మిస్సమ్మ సమయానికి వచ్చావు. అస్థికలు కలపడానికి ఇంకా టైం ఉంది కదా, ఇప్పటి నుంచి ఎందుకు ఇంత కంగారు పడి ఆలోచిస్తున్నావు? అది కాదు మిస్సమ్మ, బాధ్యతలు నిన్ను నమ్మిచ్చారు, అందులో ఏ లోటు రాకుండా చెయ్యాలనుకుంటున్నావు, అంతే కదా? నేను చెప్పేది ఏంటంటే, నీ బాధ భయం నాకు అర్థమయ్యాయి. నువ్వు ఏ పనైనా పొరపాటు పడకుండా చేయగలవు. ఇంత చిన్న విషయానికి అంతలా ఆలోచించాలా రాతోడ్? నేను చెప్పానా నేను ఆలోచిస్తుంది మేడం గారు అస్థికలు కలపడం గురించి అని. అంటే అంతగా ఆలోచిస్తుంటే అదే అనుకున్నా. నువ్వే అనుకుని నువ్వే మాట్లాడుకొని పక్కన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వవా? సారీ. సరే, దేని గురించి ఆలోచిస్తున్నావు చెప్పు. నీ గురించే. రాతోడ్, అన్నా అని పిలిచినందుకు మీరు నా గురించి, నా సంతోషం గురించి తప్ప వేరే ఆలోచన కూడా లేకుండా బ్రతుకుతున్నావా? అయ్యో, మా నాన్న కూడా నా గురించి ఇంతలా ఆలోచించుండరు. అన్నయ్య అన్న పదానికి నిలవెత్తు రూపం రాతోడ్ నువ్వు. కారా? నేను కాదా? అసలు విషయం ఏంటో చెప్పు. అమ్మో, మరి ఇంత తింగర దాని ఏంటి మిస్సమ్మా? అసలు ఇన్ని రోజులు మనుషుల మధ్య ఎలా బ్రతికావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.